వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి పదే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా రవీంద్ర భారతిలో ఉద్యోగుల సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయాన అవును నేను గుంపు మేస్త్రి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. మనతో పాటు మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, స్వయాన సీఎంఏ అవును నేను గుంపు మేస్త్రి అని చెప్పాడు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అవును మేము చెప్పింది నిజమే అని చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు? ఏముంటుందంటే ఇప్పుడు ఒక వ్యవస్థని కాపాడడానికి, ఒక నిర్మాణాన్ని కాపాడడానికి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి, తెలంగాణ భవిష్యత్తు నిర్మించడానికి అవును నేను గుంపు మేస్త్రి అని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం వేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర మాట్లాడడంలో వాళ్ళు దిట్ట, చిల్లర పలుకు మాట్లాడడంలో వాళ్ళు దిట్ట. తెలంగాణ వాచకంలో, తెలంగాణ ఒక ఆంగ్లికంలో గుంపు మేస్త్రి అనే మాట ఒక వ్యతిరేకం ఉన్న వ్యవస్థ ఉన్న మాట కానీ కాదు. ఈ మేస్త్రి నిర్మాణం ఎట్లుందంటే తెలంగాణ ఒక నిర్మాణానికి వచ్చే 100 సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం నిర్మించే విధంగా అదే కదా ఈ గుంపు మేస్త్రి కదా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో నిరుపేద కుటుంబాలు విద్యను అభ్యసించాలి, తెలంగాణ భవిష్యత్ నిర్మాణం బంగారు బాట కావాలనే ఉద్దేశంతో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఎక్కడ కూడా నయా పైసా కూడా పెట్టకుండా నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయికి విద్యను అభ్యసించే విధంగా ఈ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా ఒక నిర్మాణం చేస్తున్నారు. దానికోసం గర్వపడతా ఉన్నాం. తనకు తానే ఒక గుంపు మేస్త్రిగా మాట్లాడి తెలంగాణ యావత్ భవిష్యత్తుని నేను నిర్మిస్తాను, ఈ మేస్త్రి కట్టడం చూడండి చెప్తున్నారు. ఇది ఒక నిర్మాణానికి, ఒక ప్రజాపాలన దర్శకునికి, ఒక మార్గదర్శకునికి ప్రజాపాలన ఏ విధంగా ఉండాలని చెప్పి భారతదేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించండి. ఈ మార్గదర్శకమే రేపు భవిష్యత్తు పునాది. అంటే గుంపు మేస్త్రి అని అనడంలో కూడా అంటే మంత్రులను చూపించడం వైపు పొన్నం అయితేనేమి, బట్టి విక్రమార్కన్ అయితేనేమి వారిని చూపిస్తూ సంబోధించడం అంటే దేని ఆంతరమే ఉందంటారు దీని అంతా? అక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ వేదిక పైన వీరు నా గుంపే, వేదిక ముందున్న మీరు నా గుంపే, మీరంతా మన గుంపు, ఇది మన బలం, నేనే మీ గుంపు మేస్త్రి అని చెప్పడం జరిగింది. అంటే అంటారు కదా అవమానాన్ని కూడా ఆశీర్వాదంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి యొక్క మాట. ఎక్కడ ఉన్న అవహేళన చేస్తున్నారు దురహంకారం. ఈ దొరలు అహంకారం చూపిస్తూ ఉన్నారు. కానీ ఈయన ఎక్కడా భయపడలేదు, ఎక్కడ జంక లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఎన్ని ఇబ్బందులున్నా పడతా, కానీ తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసి చూపిస్తా అని చెప్పి ఒక గుంపు మేస్త్రి నేను ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేస్తా, తెలంగాణ భవిష్యత్తుకి పునాది వేస్తా, పునాది రాళ్ళు కూడా గట్టిగా నిర్మిస్తా. రేపు వచ్చే వందల వేల సంవత్సరాలు కూడా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఇంత 10 ఏళ్ళు దురహంకారానికి మీరు బానిసై కొన్ని వందల వేల కోట్ల కుళ్ళగొట్టి మీరు కొన్ని మీ యొక్క ఆస్తులను పెంచుకున్నారు, విదేశాల పెట్టుబడులు పెంచుకున్నారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణకు ఇసుమంత అయినా కూడా మీరు మంచి చేసిన పాపాన పోలేదు. మీరు అంటే రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది. హిట్లర్ పాలన నడుస్తుంది అని స్వయంగా అటువైపు హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి ఆరోపిస్తున్నారు కదా. ఇగో నేను చెప్తానండి, హరీష్ రావు, కేటీఆర్ ఒకటే ముచ్చట. కేటీఆర్ గెస్ట్ హౌస్కి, హరీష్ రావు రెస్ట్ హౌస్కి, గతంలో ఎట్లన్నా కేసీఆర్ ఫామ్ హౌస్కి. ఒకటే మాట, ఇంకేం సినిమా లేదు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్కి, కేటీఆర్ గెస్ట్ హౌస్కి, హరీష్ రావు రెస్ట్ హౌస్కి. రేవంత్ రెడ్డి గారు చేసే నిర్మాణంలో వీళ్ళందరూ ఇలాంటికి భవిష్యత్తులో పరిమితం కాక తప్పదు. రేపు సిరిసిల్ల, సిద్దిపేట కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు కూడా ఓడిపోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. అంటే మెట్రో ఫేజ్ 2 ఆస్తులు అంటే దాదాపు 30,000 కోట్ల ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్నేశాడు అని అటువైపు బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి ఆరోపిస్తున్నాయి కదా. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని కాపాడి 10 సంవత్సరాలు మీరు ఒక గజం కూడా మెట్రోని ముందుకు తీసుకెళ్ళలేని దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది దిమాక్ ఉందా, కొంతమంది అకలు ఉందా, అసలు మీరు మనుషులేనా? అరే ఎప్పుడు కూడా మీరు కమిషన్లు కాంట్రాక్టులు ఎప్పుడు కూడా కకృతి మాటలేనా?
అరే ఎప్పుడు అంటే మీకు గత 10 సంవత్సరాలు కాంట్రాక్టులు కమిషన్ పనిచేసిందిగా స్పష్టమైంది కదా దిక్కుసం. ప్రతిసారి 1000 కోట్లు 100 కోట్లు 1,00,000 కోట్లు అని మాట్లాడుతున్నారు దుర్మార్గులారా. కమిషన్ల కొంచెం మేము పనిచేయము. స్కీములు అంటే కాంగ్రెస్ పార్టీ, స్కాములు అంటే బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు మేము స్కీములు చేస్తూ ఉంటాం, దాని స్కామ్లు ఇచ్చి 10 ఏళ్ళు. కాబట్టి మాకు మీకు చాలా ఉంది. ఆకాశానికి భూమికి తేడా ఉంది, నక్కకు నాకు తేడా ఉంది. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, నిర్మాణం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ఎప్పుడు చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల యొక్క లక్ష్యానికే వారి యొక్క నిర్మాణం మంచిదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది, రైతుల పక్షమే ఉంటుంది, నిరుపేద కుటుంబాల పక్షమే ఉంటుంది, అదేవిధంగా విద్యార్థుల పక్షమే ఉంటుంది, అమరవీరుల కుటుంబాల పక్షమే ఉంటుంది. వీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారిని ఇంటి పెద్ద కొడుగా భావించి ఆశీర్వదిస్తున్నారు. అదే ఆయనకు కొన్నంత బలం, ఆయనకు శ్రీరామ రక్ష. అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తుంగభద్ర గేట్లకు సంబంధించి ఓపెన్ అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ అని సంబోధించాడు. ఈ నేపథ్యంలో అంటే ఈ సందర్భాన్ని బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి రాజకీయంగా వాడుకుంటున్నాయి. అంటే గురువు శిష్యులు అని సంబోధిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? సహచర ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడు. దక్షిణ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైన గణనీయమైన నాయకునిగా ఎదుగుతున్నాడు. అది అందరికీ తెలుసు. భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి, దక్షిణ భారతదేశం వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉండబోతుంది. కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి యొక్క పని స్టైలు, రేవంత్ రెడ్డి గారి యొక్క వర్క్, ఒక మార్క్ స్టైలు, ఆయన చేసే పని యొక్క విధానం ప్రతి ఒక్కటి మీకు స్పెషల్గా కనబడతా ఉంది. ఎక్కడ ఏ పని, ఇప్పుడు ఈ పని చేయాలంటే తప్పకుండా ఆ పని పూర్తయినంత వరకు ఆయన నిద్రపోడు. ఆ పని పూర్తయిన తర్వాత ఇంకో పని పట్టుకుంటాడు. ఏదో ఒక డబ్బాలు చెప్పేసి కేసీఆర్ లాగా వరంగల్ని డల్లా చేస్తా, సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, కరీంనగర్ని ఇంకో చేస్తా అని అట్లా కాదు. చేసిన ప్రతి పనిని, చేయాల్సిన ప్రతి పనిని చెప్పి చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. అది అంటే నిన్నటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాత్రం సర్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ సర్ అనే పేరు మీద అంటే అవగాహన అన్నట్లు అటువైపు కేటీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి జిల్లాల వారీగా సభలు పెట్టుకుంటూ పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. కానీ సర్ గురించి మాత్రం ఎక్కడా చెప్పట్లేదు, వ్యాఖ్యానించట్లేదు. ఎట్లా చూడొచ్చు? అంటే నేనేమంటే సర్ అనే ఒక ఓటర్ వ్యవస్థని ఎక్కడెక్కడైతే బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ వాళ్ళకి నిమించే విధంగా, ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు ఉంటుందో అక్కడ ఓటు తీసే విధంగా కొన్ని గతంలో అటు మహారాష్ట్రలో, అటు బీహార్లో, అటు బెంగాల్లో చాలా రాష్ట్రాలు చేంజ్ జరిగింది. అది కాబట్టి దాన్ని ముందుగానే పసిగట్టాం మేము తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ప్రత్యేకంగా మేము ఒక శిక్షణ విధానం ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడెక్కడైతే సర్ కార్యక్రమం ఏర్పడుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ అందులో పాల్గొని ఎక్కడెక్కడ అంటే చాలామంది నిరుపేద కుటుంబాలు ఉంటాయి, చాలామంది ఒక ఓటు వేసే వారు ఉంటారు, అందరికీ ఓటు హక్కు తీసేసి వారిని ఇబ్బంది పెట్టే విధంగా సరైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే విధంగా ప్రయత్నిస్తూ ఉంది. దానికి ముందుగా మేము పసగట్టాం. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము మా కార్యక్రమాన్ని ప్రకటన చేస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ కానీ ఒకటే ఇద్దరు వేరు కానే కాదు. వీళ్ళు ఒక అంటే ఒక పల్లెంలో ఉన్న రెండు రొట్టెల్లాగా అటువైపు ఇటువైపు ఎక్కడ గెలిచినా ఏం చేసినా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో బీజేపీకి అమ్ముడు పోయి పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు కాని కారణం కూడా, బీజేపీకి 8 సీట్లు కాని కారణం కూడా బీఆర్ఎస్ పార్టీయే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయదు, ఎంపీ ఎలక్షన్లు డమ్మి క్యాండిడేట్ పెడుతుంది. ఎక్కడ కూడా బీజేపీకి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో కావాలని అక్కడ బీఆర్ఎస్ పార్టీ సరెండర్ అయిపోయి అటు మెదక్లో కానివ్వండి, అదేవిధంగా ఇటు చేవెల్లో కానివ్వండి, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీకి బాహాటంగా పనిచేసిర్రు. బీజేపీ ఎప్పుడు వేరు కాదు. బి అంటే ఈ బద్మాష్ గాన్లు, ఈ భూబకాసులు, ఈ బట్టెబాజీ గాన్లు, ఈ బలాదూర్ గాన్లు, ఈ బి అంటేనే ఈ బద్మాష్ గాన్లు. వీళ్ళు కేవలం వారి యొక్క వ్యక్తిత్వం కోసం, వారి యొక్క మనుగడ కోసం ఎప్పుడైనా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ఈ దుర్మార్గులు వీరు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి, భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు వాళ్ళని మర్చిపోయారు, వాళ్ళని బొందబెట్టిర్రు. వాళ్ళని ఎప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కనుమరుగు రానియరు. అంటే పరిగిలో తాజాగా కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. మీరు కూడా చూడండి దాని మీద స్పందన ఏంటని. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే నువ్వు కనుక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని
1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టు శాశ్వతంగా రాజకీయ సన్యాసం సిద్ధంగా ఉండండి. కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు సిద్ధంగా ఉండండి. ఎక్కడెక్కడైతే సన్నబియ్యం లేదో సన్నబియ్యం ఇచ్చాం అక్కడ సిద్ధంగా ఉండండి. ఎక్కడైతే మహిళలకు మహిళా బస్ ఇస్తున్నాం అక్కడ సిద్ధంగా ఉండండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అప్పుడు సిద్ధంగా ఉండండి. కళ్ళబల్లి మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు, కోతల రామారావు గారు ఒక మాట మీకు చెప్తున్నాము. మహాలక్ష్మి స్కీమ్ స్పష్టంగా, వచ్చే పెన్షన్ స్కీమ్ స్పష్టంగా ప్రతి నిరుపేద కుటుంబంకు అదేవిధంగా అర్హత మహిళలకు ఇచ్చే విధంగా ప్రత్యేకమైన సంక్షేమ కార్డు రాబోతుంది. సంక్షేమ కార్డు వచ్చిన మరు వెంటనే ఈ దుర్మార్గుడు, ఈ పిచ్చి పట్టిన కల్వకుంట్ల కోతల రామారావు గారు మీరు తక్షణమే రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమవుతుంది. చెప్తున్నా మీకు, వచ్చే సిరిసిల్ల బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నీకు దమ్ము ఉంటే రాజీనామాకి సిద్ధంగా ఉండు. రాజీనామా లెటర్ ఇప్పుడే టైప్ చేసి పెట్టుకో. వచ్చే సంక్షేమ కార్డులో ప్రతి నిరుపేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇచ్చి తీరుతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పథకం కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాదు. అంటే మీలాగా గతంలో 3,016 రూపాయలు నిరుద్యోగ తీయలేదు దుర్మార్గుడా. అది మాట్లాడలేవు 5 ఏళ్ళు. 2018 నుంచి 2023 వరకు నిరుద్యోగ కుటుంబాలకు నిరుద్యోగ వృద్ధి మాట్లాడలేని దుర్మార్గుడు ఇప్పుడు చిల్లర మాట్లాడుతూ ఉన్నాడు. 10 ఏళ్ళు ఎడిపోయినావు, ఏం పీకినావు, పడుకున్నావా రోడ్లపైన, గాడిద పాలు దొమ్మినవా, గాడిద ఊరేగినవా? 2018 నుంచి 2023 వరకు ఏం చేసినవరా దుర్మార్గుడు నువ్వు? నిరుపేద కుటుంబాలకు నిరుద్యోగ కుటుంబాలకు ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోని దుర్మార్గుడు ఇప్పుడు నీతులు మరి ఏతులు మాట్లాడుతున్నాడు. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత, ఒక పక్క నుంచి జనసేన పార్టీ రెండు కూడా నిలుస్తాయి, అభ్యర్థులను పెడతాము, కంపల్సరీ గెలిచి తీరుతామని చెప్తున్నారు. దీని ఎఫెక్ట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీపై పడుతుందంటారు? కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అదేవిధంగా హైదరాబాద్ అదే మల్కాజ్గిరి సైబరాబాద్ ఎన్నికలు కూడా స్పష్టంగా 3 కాబట్టి మేము గెలుస్తాము. ఎంతమంది పార్టీ రావచ్చు, దేశంలో ఆ పార్టీ ఉంది, అదేవిధంగా చాలా పార్టీలు ఉన్నాయి. ఎవరు వచ్చినా ఏం చేస్తారండి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హైదరాబాద్లో మళ్ళీ జెండా ఎగరవేస్తాం, క్లీన్ స్వీప్ చేస్తాం. వీళ్ళకు ఆరో ఒకటో రాకుండా అది కూడా చూస్తాం. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ అన్ని పార్టీలకు కూడా 10 పంచుకోవాలి అందరాలు. ఇది రాసి పెట్టుకోండి. దుర్మార్గంగా మాట్లాడే ముందు, దస్తిగా మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఇంకే పార్టీ కలిసి వచ్చినా, కలుపుకొని వచ్చినా, కూడబలుకొని వచ్చినా కూడా మీ అందరినీ బొందబెట్టడం ఖాయం. చెప్తున్న కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కోతల రామారావు గారు రాసి పెట్టుకోండి. రాజీనామాకి సిద్ధంగా ఉండండి. సంక్షేమ కార్డు ద్వారా నిరుపేద కుటుంబాలకు, నిరుపేద మహిళలకు కూడా, అర్హత మహిళలందరికీ కూడా మేము డబ్బు ఇవ్వబోతున్నాం, జమ చేయబోతున్నాం. అప్పుడు రాజీనామా సిద్ధంగా ఉండు. అంటే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పాత పద్ధతిలోనే అమలు చేయాలని 30వ తారీఖున ఎంపీ ఆర్ కృష్ణయ్య బంద్కు పిలుపునిచ్చారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ఆయన బీఏజేపీయా వైఎస్ఆర్సీపీయా అనేది కూడా తెలియదు. ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ నాయకునిగా ఉంటే గౌరవంగా మాట్లాడేవాళ్ళము. ఆయన ఒక పార్టీ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి మాటలకు అంత విలువ లేదు అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. అంటే ఫైనల్గా ఈ తెలంగాణకి సంబంధించి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్పబోతారు? నిరుపేద కుటుంబాలు, ప్రజాపాలన దర్శకుడు, నిరుపేద కుటుంబాలకు ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాన్ని ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తెరవేరుస్తూ ఉన్నాం. అది మీ కళ్ళ ముందు కనపడతా ఉంది. అటు మనం చేసే ప్రతి పని స్పష్టంగా మీరు సన్న రేషన్ కార్డులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా ఇంటికి 500 రూపాయల యొక్క సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, అదేవిధంగా ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇస్తున్నటువంటి ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ నిరుపేద కుటుంబాలకు, నిరుద్యోగులకు, మహిళలకు అందరికీ స్పష్టంగా వారింటికి చేర్చే విధంగా ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి చేర్చే విధంగా సంక్షేమంకి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 2028 జరిగే ఎన్నికల్లో కానివ్వండి, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల పైన గెలుస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబోతున్నారు. చూశారు కదా, మొత్తం మీద కనుక
మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని, అదేవిధంగా 2028లో వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లకు పైగా గెలిచి తీరుతుందని, అంటే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి, జనసేన అయితేనేమి, ఈ పార్టీలన్నీ కలిసి వచ్చినా కూడా కాంగ్రెస్కు ఎటువంటి చిక్కులు రావని, నెక్స్ట్ 2028లో కూడా కాంగ్రెసే తెలంగాణ అధికార పీఠం ఎక్కుతుందని అయితే మాత్రం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్పుకొచ్చారు. కేవలం కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.